Good morning students, welcome to English class. Let us continue English class. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో గుర్తుందా మీకు? ఎస్, ఫస్ట్ వన్ చూడండి. మోస్ట్ నౌన్స్ టేక్ ఎస్ టు ఫార్మ్ ద ప్లూరల్. సింగులర్ నౌన్స్ అనేవి ఎస్ అనేది యాడ్ చేసుకొని ప్లూరల్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నౌన్స్, కొన్ని నౌన్స్కి ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్లోకి చేంజ్ అయిపోతుంది. అది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, నేమ్స్ ఎండింగ్ ఇన్ ఓ, ఎక్స్, ఎస్, ఎస్ఎస్, సిహెచ్ అండ్ ఎస్హెచ్ టేక్ ఈఎస్ టు ఫార్మ్ ద ప్లూరల్. నేమ్స్ అనేవి ఎండింగ్లో సింగులర్ నౌన్స్ ఉంటాయి కదా, అవి నౌన్స్ అన్నా నేమ్స్ అన్నా ఒకటే, ఓకేనా? ఆ ఎండింగ్లో ఓ, ఎక్స్, ఎస్, ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్ ఈ లెటర్స్ కనిపిస్తే మనం ప్లూరల్ ఫామ్లో ఏం యాడ్ చేయాలి? ఈఎస్ యాడ్ చేయాలని చెప్పి ఈ టూ కాన్సెప్ట్ చెప్పుకుందాం. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ న్యూ కాన్సెప్ట్. ప్రెజెంట్ మనం థర్డ్ లెసనే కదా చెప్పుకునేది, ఆ థర్డ్ లెసన్లోనే టూ కాన్సెప్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ నేను ఈరోజు చెప్తాను మీకు. టుడే కాన్సెప్ట్ ఈజ్ నేమ్స్ ఎండింగ్ ఇన్ ఏ కాన్సోనెంట్ ప్లస్ వై టేక్ ఐఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై టు ఫార్మ్ ద ప్లూరల్. చూడండి, సింగులర్ నౌన్స్ ఎండింగ్లో కాన్సోనెంట్ ప్లస్ వై అనేది వస్తే మీకు తెలుసు కదా కాన్సోనెంట్స్ ఏంటివి, వోవెల్స్ ఏంటివో తెలుసా? ఏఈఐఓయు ఈ 5 లెటర్స్ వోవెల్స్. అవి కాకుండా రిమైనింగ్ లెటర్స్ పక్కనే ప్లస్ వై, ఆ లెటర్స్ కానీ ప్లస్ వై ఈ రెండు ఉంటే మనం ప్లూరల్ ఫామ్లో ఏం యాడ్ చేయాలి? ఐఎస్ యాడ్ చేయాలి ఇన్ ప్లేస్ ఆఫ్ వై. అంటే వై ప్లేస్లో ఐఎస్ రాయాలి, ఇంకా వై యూజ్ చేయకూడదని మనం, ఓకేనా? అప్పుడు అది ప్లూరల్లోకి చేంజ్ అవుతుంది. లెట్ us see some examples. లుక్ హియర్ స్టూడెంట్స్, ఫ్లై. ఫ్లై అనే వర్డ్లో ఎండింగ్ లెటర్స్ ఏమున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? వై కనిపించింది. వైకి ముందు ఏముంది? ఎల్. ఎల్ అనేది వోవెల్ లెటరా, కాన్సనెంట్ లెటరా? ఎస్, కాన్సనెంట్ లెటర్. మనం చెప్పుకున్న రూల్ కూడా ఏంటి ఇప్పుడు? కాన్సనెంట్ ప్లస్ వై వస్తే ఐఎస్ యాడ్ చేయాలి, వై ప్లేస్లో ఐఎస్ రాయాలి అని, ఓకేనా? సో మన రూల్ ప్రకారం ఇక్కడ ఏమొచ్చినాయి? కాన్సనెంట్ ప్లస్ వై ఉంది కాబట్టి మనం ప్లూరల్ ఫామ్లో ఐఎస్ యాడ్ చేయాలి, అంటే వై ప్లేస్లో ఐఎస్ రాయాలి. చూడండి, ఇక్కడ నేను రాస్తాను ప్లూరల్ ఫామ్ ఎఫ్ ఎల్ వై ప్లేస్లో ఐఎస్. ఫ్లై అనే వర్డ్ సింగులర్ నౌన్ కదా, సో ప్లూరల్ వర్డ్ ఫ్లైస్. అండ్ ద నెక్స్ట్ వర్డ్ సిటీ. వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్? వై. వై అనేది కన్ఫర్మ్, ఎప్పుడు వైఏ వస్తుంది, కానీ దానికి ముందు కాన్సనెంట్ లెటరే వస్తుంది. ఆ కాన్సనెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్గా 21 ఉన్నాయి. సో ఆ 21 లెటర్స్లో ఏ లెటర్ ఉన్నా సరే మనం, సో సిటీ అనే వర్డ్లో మనకి కాన్సనెంట్ ప్లస్ వై కనిపిస్తుంది ఎండింగ్లో. టీ అనే లెటర్ కాన్సనెంట్ ప్లస్ వై కూడా ఉంది పక్కన. సో కాన్సనెంట్ ప్లస్ వై వచ్చింది కాబట్టి ప్లూరల్ ఫామ్లో ఐఎస్ యాడ్ చేయాలి. సో అప్పుడేమైంది? సిటీస్, సిఐటి ఐఈఎస్, సిటీస్ అంటే వై ప్లేస్లో ఐఈఎస్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ లేడీ. హౌ ఇట్ చేంజెస్ ఇంటూ ప్లూరల్? ఎస్, దిస్ నౌన్ ఎండ్స్ విత్ డి ప్లస్ వై. సో ఇక్కడ డి అనేది కాన్సనెంట్ లెటర్ కదా, సో కాన్సనెంట్ ప్లస్ వై. సో ఇన్ ద ప్లూరల్ ఫామ్ వీ టేక్ ఐఈఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై. సో LADIES, ladies. How it changes? Lady changed into ladies. Next word, copy. This word also ends with consonant plus y. Here P is a consonant letter, so consonant plus y వచ్చినప్పుడు మనం ప్లూరల్ ఫామ్లో ఐఎస్ తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో COP వై ప్లేస్లో ఐఏఎస్ ఏమైంది అప్పుడు? కాపీస్. ఓకే స్టూడెంట్స్, లెసన్ ఈజ్ ఓవర్. నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ నోట్స్. ఓకే స్టూడెంట్స్, టుడే చెప్పుకున్న లెసన్కి మనం నోట్స్ రాద్దాం, ఓకేనా? ఫస్ట్ కీప్ ద డేట్ హియర్. టుడే డేట్ 1/11. నెక్స్ట్ లైన్లో మనం ఏం చెప్పుకుంటున్నామో అది ఇక్కడ స్టార్ట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ లైన్లో నేమ్స్ ఎండింగ్ ఇన్ NAMES. నేమ్స్ ENDING. నేమ్స్ ఎండింగ్ IN in A consonant CONSONANT plus Y. Take take IES in place of
in place place of y. In place of y, to form 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 the plural plural plural. So names ending in a consonant plus y. నేమ్స్ అనేవి కాన్సోనెంట్ ప్లస్ వైతో ఎండ్ అయినప్పుడు టేక్ ఐఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై. వై ప్లేస్లో మనం ఐఎస్ని రాయాలి. ఓకేనా? టు ఫార్మ్ ద ప్లూరల్. అప్పుడు ప్లూరల్లోకి ఫామ్ అవుతుంది వర్డ్ అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం లెసన్ చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పుకున్నాం కదా, 4. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. బాడీ, BODY, body. This word ends with D plus Y. Here D is a consonant letter, so consonant letter plus Y. So in the plural form we take IES. BOD సేమ్ అలానే రాయాలి, ఓన్లీ Y ప్లేస్లో మాత్రం మనం IES యాడ్ చేయాలి అంతే. బాడీ, bodies. It is a singular word, it is a plural word. Next example 2. Baby, 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 baby. So this word also ends with consonant plus Y. B is a consonant letter, Y. So babies, BAB. In place of Y we take IES. It changed into babies. 1. Story, STORY, story. This word also ends with consonant plus Y. So in the plural form we take IES in place of Y. So STOR in place of Y we add here IES, stories. And the last word is army, ARMY, army. How to change this sentence into plural? Yes, ARM is a consonant letter plus Y. సో ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఐఎస్ తీసుకోవాలి వై ప్లేస్లో. సో ARM సేమ్గా రాసా, ఓన్లీ వై ఒక్కటే మనం తీసేసి రిమూవ్ చేసేసి ప్లూరల్ ఫామ్లో ఐఎస్ యాడ్ చేయాలి. ఆర్మీస్. చూడండి వీటికి అన్నిటికీ కూడా ఐఎస్ వచ్చిందా సేమ్గా? చూడండి ఇక్కడ వై అన్నీ తీసేశాను నేను. సో ఇప్పుడు అర్థమైందా? కాన్సనెంట్ ప్లస్ వై వచ్చినప్పుడు వి డ్రాప్ వై. వైని డ్రాప్ చేయాలంటే వదిలేయాలి. దాని ప్లేస్లో వి టేక్ ఐఎస్ ఇన్ ప్లేస్ ఆఫ్ వై. వై ప్లేస్లో మనం ఐఎస్ యాడ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will continue this lesson. Thank you to all.